హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి చుక్కకూర పప్పు చేస్తున్నాను. చుక్కకూర పప్పు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. చుక్కకూర పప్పు కోసం ఫస్ట్ కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూరను కూడా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి వాటర్లో. నేను క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు కందిపప్పులో వాటర్ 1.5 చెంబు పోసాను. మనం కందిపప్పును తీసుకునే దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. కందిపప్పులో నీట్గా క్లీన్ చేసుకున్నది చుక్కకూర కూడా వేసేసి ఇప్పుడు టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేస్తున్నాను. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి చింతపండు అవసరం లేదండి. కొంచెం పసుపు, నేను కూరలో వేసే మసాలా పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి, ఆ పొడి వేసాను. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రావాలి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. మొత్తం వెనిపేసి తాలింపు వేసుకోవాలా. తాలింపు కోసము ఆయిల్ పెట్టేసి తిరగమాత గింజలు వేసుకొని ఉల్లిపాయ, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయ కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పులో వేసేసి తిరగమాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే పప్పు బాగుంటుంది. అయిపోయిందండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.